ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు బైబిల్ గ్రంథములో న్యాయాధిపతి, వీరుడు, ఇజ్రాయేలు చేత ఎన్నిక చేయబడని యెఫ్తా గారు ఇజ్రాయేలు ఎప్పుడైతే ఆయన కొరకు వెళ్ళి ఉన్నారో ఆయన దేవుణ్ణి ఎలాగూ ఆశ్రయించాడు, ఎలాగూ యుద్ధంలో విజయం పొందాడు, అతని జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 గొప్ప ప్రాముఖ్యమైన సంగతులు. యెఫ్తా గారి జీవితంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, తృణీకరించబడిన యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 2, విశ్వాస వీరుడైన యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 9, 10 వచనాలు. ప్రార్థనాపరుడైన యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. దేవుడు న్యాయము తీర్చినని నమ్మిన యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం. అభిషేకం గలవాడు యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనం. యుద్ధమునకు సాగి వెళ్ళిన వాడు యెఫ్తా గారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. మాట తప్పని యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 నుంచి 35 వచనాలు. యుద్ధములో జయం పొంది తన కుమార్తెను బలివ్వవలసి వచ్చినప్పటికీ కూడా వెనుకాడక దేవునిచ్చిన మాట నెరవేర్చిన గనుడు యెఫ్తా గారు. ప్రైజ్ ది లార్డ్.